దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుడు ఈరోజు మనకిస్తున్న వాగ్దానము కీర్తనల గ్రంథము 128వ కీర్తన 2వ వచనం. నీ చేతుల కష్టార్జితము నువ్వు నిశ్చయముగా అనుభవించదు. చేతుల కష్టార్జితము అనగా మనం కష్టపడి సంపాదించినటువంటి ద్రవ్యము, మనం కష్టపడి సంపాదించుకునేటువంటి ఒక గొప్ప ధననిధి. ఇవి మనం అనుభవించాలి. మన చేతుల కష్టార్జితము మనం అనుభవించినప్పుడు మనకు అది ఆశీర్వాదముగా ఉంటుంది. దాన్ని కొంతమంది ఎంతో కష్టపడుతూ ఉంటారు, రేయింబవళ్ళు కష్టపడుతూ ఉంటారు, కానీ వారు దాన్ని అనుభవించలేరు. ఒకరు కూడబెడితే ఇంకొకరు అనుభవిస్తూ ఉంటారు, ఒకరు సంపాదిస్తే ఇంకొకరు దాన్ని సొంతం చేసుకుంటూ ఉంటారు. కానీ దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు ఇలాగున ఆశీర్వదించబడినని వాక్యం చెప్తూ మనకేమని తెలియజేస్తుందంటే, యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు తన చేతుల కష్టార్జితమును నిశ్చయముగా అనుభవిస్తాడు. నువ్వు సంపాదించిందంతా నీవు నీ కుటుంబం సమృద్ధిగా అనుభవించాలి. అది దేవుని చిత్తము. ఒకవేళ మనం అలా అనుభవించట్లేదనుకోండి, అది దేవుని కృప కాదు, దేవుని ఆశీర్వాదాన్ని మనము పొందుకున్న వారము కాదు. కాబట్టి దేవుని యందు భయభక్తులు కలిగి ఉందాము. దేవుడిచ్చినటువంటి ఆ కష్టార్జితాన్ని మనం చక్కగా అనుభవిద్దాం. దేవుడు ఆ విధమైన ఆశీర్వాదం మనకు దయచేయను గాక. ఆమేన్. దేవా, మా చేతుల కష్టార్జితము మేము అనుభవించడానికి సహాయం చేయండి. అది నాయనా మరెవ్వరూ దాన్ని పొందుకొనకుండా నీ కృపలో మమ్మల్ని నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.